హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం అయితే సుమారు 5 అవుతుంది. నేనైతే తిరుపతి బయలుదేరైతే వెళ్తున్నాను. రాత్రి 9 గంటలకు నాదైతే విజయవాడ నుంచి ట్రైన్ తిరుపతికి. నేను వెళ్ళే దారిలో మిమ్మల్ని అయితే కలుస్తాను. ఇప్పుడైతే నేను మా నాన్నగారు అయితే బస్ స్టాండ్లో దింపడానికి అయితే తీసుకెళ్తున్నారు బండి మీద. నన్ను దింపడానికి మా అబ్బాయి ఉంది, మా నాన్నగారు బండి తోలుతున్నారు. సరవనా బయటికి నన్ను దింపడానికి అయితే. ఇప్పుడైతే నేను మా బంజారా బస్ స్టాండ్కి వచ్చా. బస్ స్టాండ్లో ఇప్పుడైతే రెడీగా ఉన్న బస్సు భద్రాచలం మణుగూరు బస్సు ఇదైతే విజయవాడ బస్సు కోసం వెయిటింగ్. ఇప్పుడైతే విజయవాడ బస్సు ఉంది, టైం 5 అయింది కదా. ఇప్పుడైతే విజయవాడ బస్సు ఉంది మా బంజారా నుంచి. ఇంకొక వ్యక్తి రావాలి, తన కోసం అయితే నేను ఇక్కడైతే బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ టైం నేనైతే తిరుపతి ట్రైన్లో అయితే ప్రయాణం చేస్తున్నా. ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చెప్తా. నేను బుక్ చేసుకున్న ట్రైన్ ఏంటో కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళాక మీకైతే నేను తెలియజేస్తాను. ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది, చూసారా బస్సు కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. కండక్టర్ గారు కూడా టికెట్ ఇచ్చేస్తున్నారు. మేమైతే తెలంగాణ బస్సు ఎక్కాం. ఇప్పుడు ఆంధ్రాలో ఎలా ఉంటుందో చూద్దాం. లేక ఇదిగోండి బంజారా బస్ స్టాండ్లో యాడ్ అవుతాడన్న మనిషి ఈయనే మా బావ. విజయవాడ వెళ్ళాక ఇంకొక ఆయన కూడా యాడ్ అవుతాడు రైల్వే స్టేషన్లో. ఆయన్ని కూడా చూపిస్తా ఎలా ఉంటాడు ఏంటి అనేది. అయితే ఇద్దరు మనుషులకి విఎం బంజర్ నుంచి విజయవాడకి అయితే 320 రూపాయలు సుమారు, అంటే మనిషికి 160 రూపాయలు పడింది. ఫ్రీ బస్సు పెట్టాకైతే చాలా ఖరీదు పెరిగింది. అయితే మేము రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి కొంచెం స్పీడ్గా వెళ్తున్నాం. రైల్వే స్టేషన్కి వెళ్ళాక నేనైతే మిమ్మల్ని కలుస్తాను. స్టేషన్లో చూడండి, బస్ స్టాండ్లో చూడండి ఎంతమంది ఉన్నారు జనం. వీకెండ్ కదా, బాగా ఉన్నారు జనం. అయితే కిటకిటకిటకిట్లా ఆడిపోతున్నారు జనం. వీకెండ్ అయ్యేసరికి శుక్రశని ఆదివారాలు కదా రేపటి నుంచి, అందుకని జనం అయితే బాగా. నేనైతే ఇప్పుడే రైల్వే స్టేషన్కి కూడా వచ్చాం. ఆటో ఎక్కి హర్యానా పడ్డాం. కొన్ని చెమటలు అయితే వచ్చాయి. స్టేషన్లో ప్రశాంతంగా సెల్ఫీలు దిగుతున్నాం. ఇంకో వ్యక్తిని మా బావ, ఈయన కూడా వచ్చేసాడు. ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్లో ఉన్నాం. రామవరపాడు దాకా వచ్చింది ట్రైన్, ప్లాట్ఫామ్ నెంబర్ 1. మా ట్రైన్ నెంబర్ కూడా 17247 ట్రైన్ నెంబరు. ట్రైన్ ఎక్కిన తర్వాత అప్డేట్స్ అయితే ఇస్తాను మేమైతే. ఎవరైనా విజయవాడ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక లైక్ కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. టికెట్ మాది బడ్జెట్లో అయితే చేస్తున్నాం. అదొక 160, ఇదొక 130. ఇప్పటికైతే 300 అయింది. ఒక వాటర్ బాటిల్ అయితే కొనుక్కున్నాం. మేమైతే ఫుడ్ ఎక్కడ ఏమీ తీసుకోలేదు. వాటర్ బాటిల్ ఒక 20 రూపాయలు, 320 రూపాయలు అయితే ఇప్పటికి మన బడ్జెట్లో అయింది. ఆ మైక్ గోలకు నా మాట వినపడుతుందో లేదో, లేదంటే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయినా మీకైతే తెలియజేస్తాను. ఇప్పటికైతే 320 రూపాయలు అయింది. ఆటో ట్రైన్ అయితే వస్తుంది. ఇదిగోండి మా ట్రైన్ అయితే వచ్చేస్తుంది. టైం అయింది. ఇప్పటికైతే ట్రైను 2 నిమిషాలు లేట్లో నడుస్తుంది మా ట్రైను. చూద్దాం మా ట్రైన్. ఇదిగోండి విజయవాడ నుంచి అయితే ఇప్పుడే బయలుదేరాం మేమైతే. ఇప్పటికి ట్రైన్ విజయవాడ నుంచి అయితే 26 నిమిషాలు లేట్లో నడుస్తుంది. అసలైతే యాక్చువల్ టైం రేపు మార్నింగ్ 4:20 తిరుపతి దింపాలి. మరి ఇప్పటికే 26 నిమిషాలు లేట్ కాబట్టి మరి ఇంకెక్కడైనా క్రాసింగ్లు ఉంటే ఆగుతుందో చూద్దాం. ఇప్పటికైతే 26 నిమిషాలు లేట్లో ఇక్కడ నుంచి అయితే విజయవాడ నుంచి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇదిగోండి ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బై విజయవాడ. ఇప్పుడు మన ట్రైన్ అయితే వెళ్ళే దారి తెనాలి, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తిరుపతి, ఈ రూట్లో అయితే మన ట్రైన్ అయితే వెళ్తుంది. గుంటూరు అయితే మన ట్రైన్ అయితే వెళ్ళదు. బాగా చూసారా కృష్ణం ఎలా పొంగుతుందో. ఇదిగోండి కృష్ణా నది అయితే బాగా వస్తుంది. మేమైతే ఇప్పుడే తిరుపతి కూడా దిగాం. టైం అయితే 4:20 అయింది. ఆన్ టైం ఒక 5 నిమిషాలు లేట్ అయింది. 4:15 రావాల్సింది 4:20కి వచ్చింది. కానీ 40 నిమిషాలు లేట్ నడిచిన ట్రైన్ కూడా ఆన్ టైం తీసుకొచ్చాడు. వందే భారత్ కంటే స్పీడ్ వచ్చింది ట్రైన్ నాకు తెలిసేది. 120, 130 అయితే క్రూజ్ అయితే పట్టుకున్నాడు. ఫ్రెష్ అయ్యి కొండ మీదకైతే మేము వెళ్తాం. వెళ్ళే దారిలో ఏంటి చెకింగ్ ఎలా ఉంటుంది, అసలు ఇక్కడి నుంచి బస్సు కాస్ట్ ఎంత, బడ్జెట్లో తిరుమల ప్రయాణం ఎలా చేయాలి, ఇక్కడి నుంచి బస్సు ఖరీదు ఎంత ఏంటి అనేది అయితే నేను చెప్తాను. మేమైతే రైలు ఎక్కాం కదా, జనరల్ టికెట్ తీసుకున్నాం. టీసీ గారు వచ్చిన తర్వాత రిజర్వేషన్ కౌంటర్లో టికెట్ అయితే తీసుకున్నాం.
అప్రాక్సిమేట్లీ టికెట్ ఖరీదు మాకైతే 450 పడింది. ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు తిరుమలకి వెళ్తున్నాం. ఈ బస్సు ఖరీదు తిరుపతి. ఇదిగోండి ఇక్కడైతే బస్ టికెట్ అయితే తీసుకోవడానికి వచ్చాం మేము. అప్ డౌన్కి అయితే మాకు టికెట్లు అయితే ఎంత అయినాయి. మేము సోమవారం వరకు మాకైతే ఇది అలౌడ్ ఉంది. ఇదిగోండి ఇన్ని డేట్లు అయితే ఇచ్చాడు. మొత్తం 480 రూపాయలు అయింది ముగ్గురికి. ఇప్పుడే ఇక్కడ లగేజ్ చెక్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాం. మేమంతా అయితే లగేజ్ చెక్ చేయించుకోవడానికి వెళ్తున్నాం. తొందరగా దిగాము. ఇది కౌంటర్ అక్కడ వీడియో తీయకూడదు, నేనైతే వీడియో తీయను. తర్వాత ఇక్కడికి వచ్చాకైతే బస్సులో నుంచి ఇలా జనాలు దింపేస్తారు. దింపిన తర్వాత అందరూ ఇలా లగేజ్ కౌంటర్లోకి వచ్చి ఇక్కడ లగేజ్ చెక్ చేయించుకొని అటువైపు పక్కకైతే రావాలి. వచ్చి మనం ఇక్కడ వెయిట్ చేస్తే మన బస్సు అయితే మన దగ్గరకు వచ్చి మనల్ని పికప్ చేసుకుంటుంది. మళ్ళీ లగేజ్ చెక్ చేయించుకున్నాక మేమైతే మా బస్సు కోసం కొంచెం ముందుగా నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడైతే ఎక్కనివ్వరు. కొంచెం ముందుగా ఈ ప్లేస్లో అయితే మనల్ని అయితే మళ్ళీ పికప్ చేసుకుంటారు మన బస్సు వాళ్ళు. ఇక్కడే మన బస్సు కోసం అయితే మనమైతే వెయిటింగ్. మొత్తానికి ఒక 30 నిమిషాలు బస్సులో ప్రయాణం చేసిన తర్వాత మేమైతే రీచ్ తిరుమల. మేమైతే ఇప్పుడు శ్రీవాణి టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. 10,500. మాకు 300 రూపాయల టికెట్ ఉంది. మా బాబు మాత్రం 10,500 టికెట్ కావాలట. దాన్ని తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. డబ్బులు ఎక్కువ ఏంటన్నది అయితే చెప్తున్నా కదా. అలాగే హై బడ్జెట్ మన దగ్గర ఒక 50,000 ఉన్నప్పుడు తిరుపతి ప్రయాణం ఎలా చేయాలో కూడా నేనైతే మీకు తెలియజేస్తాను. అదిగోండి అక్కడ ఉంది చూసి శ్రీవాణి పార్కింగ్ అని అయితే బోర్డు ఉంది అక్కడ. అదిగోండి మనకు అన్నీ ఇక్కడ తిరుపతిలో అన్ని రకాలుగా ఇదిగోండి శ్రీవాణి దర్శనం టికెట్ ఇచ్చే స్థలం. ప్రతిదీ కూడా మనకి ఇక్కడ బోర్డులు అయితే ఉంటాయి. ఆ బోర్డులు అనుసరించి అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఇదంతా కూడా కారు పార్కింగ్ పెట్టుకోవచ్చు. మనం ఆ బోర్డులను అనుసరించి మనకైతే తొందరగా మనం వెళ్ళాల్సిన దానికైతే మనం వెళ్తాం. ప్రతి చోట ప్రతిదీ బోర్డు ఉంటుంది. మనకి ఏది కావాలి ఏంటి అన్న ప్రతిదీ బోర్డు ఉంటుంది. ఓన్ వెహికల్ వేసుకొచ్చుకున్న వాళ్ళైనా ఏదైనా మనమైతే ఇక్కడ ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం అయితే మనకేం లేదు ఉంటుంది. మేము ఎలా అయితే వెళ్తున్నామో జేఈఓ ఆఫీస్ దగ్గరికి అయితే మనమైతే వెళ్ళాలి. వెళ్తే అక్కడైతే మనకి దర్శనం టికెట్లు అనేవి అయితే ఇస్తారు. మేమైతే అక్కడికి వెళ్తున్నాం. నాకైతే 300 రూపాయల టికెట్ అయితే నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నా. ఇదైతే లో బడ్జెట్ తిరుపతి ప్రయాణం అని అయితే చెప్పుకోవచ్చు మనం. ఆ తర్వాత నెక్స్ట్ టైం విజయవాడ నుంచి తిరుపతి కారులో వస్తే ఎంత అవుతుంది, బండి మీద వస్తే ఎంత అవుతుంది, ఇవి కూడా మన ఛానల్లో అయితే వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. వస్తాం కదా శ్రీవాణి టికెట్లు అయితే అయిపోయినాయి అట. మళ్ళీ నైట్ 1 గంటకి లైన్లో నిల్చోమన్నారు. అదైతే మేము ఆలోచనలో పడ్డాం. ఇలా జరుగుతుందని అయితే మేము ఆలోచించలేదు. టెన్షన్ ఫ్రీ అవ్వడానికి టీ తాగుతున్నాం. ఎయిర్పోర్ట్లో కూడా ఉందట అవైలబిలిటీ. 800 టికెట్లు ఇస్తారట. కొండ మీద కూడా 800 టికెట్లు ఇస్తున్నారు. మా బ్యాడ్ లక్ ఏంటంటే 5:30 క్లోజ్ అయిపోయింది. మేము 6కి పైకి వచ్చాం. అది కొంచెం బ్యాడ్ లక్. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ముందుగానే పైకి వచ్చేసేయండి. 2 వస్తేనే టికెట్లు ఏమైనా దొరికితే దొరకచ్చు, లేకపోతే లేదు. మేమైతే వరాహస్వామి విశ్రాంతి భవనం దగ్గరికి అయితే వచ్చాము రూమ్ తీసుకోవడానికి. మాకైతే ఇక్కడ రూమ్ అలర్ట్ అయింది. దీంట్లో వెళ్ళి మేమైతే రూమ్ అయితే తీసుకుంటున్నాం. క్యూ లైన్లో నిలబడాలి. ఇక్కడ రూమ్ అయితే ఇస్తారు మాకు. అక్కడైతే చూసుకోవచ్చు మనం రూమ్ రెంట్లు దాని మీద ఉన్నాయి చూసారా. ఇంకోండి ఇక్కడైతే మళ్ళీ తాళం వేయడానికి కూడా ఫోటో అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ మిర్రర్ అయితే ఉంది. ఇక్కడ బొట్టు పెట్టుకోవడానికి పసుపు కుంకుమ ఇవన్నీ ఉన్నాయి. నా అవతారం అయితే ఇలా ఉంది. ఇక ఫ్రెష్ అవ్వాలి. ఇక్కడి నుంచి అయితే ఇక్కడైతే ఒక మిర్రర్ పెట్టారు. ఎంత పొడుగు ఉంది, బయట నుంచి చూడడానికి చిన్నగా ఉంది కానీ ఇక్కడ పొడుగు ఎక్కువే. 1 to 12.
మాకు ప్రొవైడ్ చేసిన రూమ్ అయితే 2 బెడ్లు వచ్చాయి. లగేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ దిమ్మ ఒకటి ఇచ్చారు. ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఉంది, అర్థం. ఇదేమో వాష్రూమ్, హాట్ వాటర్ అయితే ఉన్నాయి వాష్రూమ్లో. క్లీన్గానే ఉంచారు వాష్రూమ్ అయితే. ఇదైతే బడ్జెట్లో మేము తీసుకున్నటువంటి రూము. 100 రూపాయలే మా రూమ్ ఖరీదు. 100 రూపాయలకైతే రూమ్ అయితే చాలా వర్త్, చాలా బాగుంది. ఇదిగోండి మా బెడ్లు. మేమైతే ఫ్రెష్ అయిపోయామండి. ఫ్రెష్ అయ్యి రూమ్లో స్నానాలు చేసుకొని ఇప్పుడైతే మేము కళ్యాణ్ కట్టకైతే బయలుదేరి వెళ్తున్నాం వపనానికి. కళ్యాణ్ కట్టకు వెళ్ళి టోకెన్ తీసుకొని వపనం చేయించుకున్నాక మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్దామని అయితే అనుకుంటున్నాం. మధ్యాహ్నం నుంచైనా ఫ్రీ దర్శనానికి అయితే మేమైతే ఖచ్చితంగా వెళ్తాం. ఏం తినలా, నిన్న మధ్యాహ్నం మేమంతా ఇంట్లో తిని బయలుదేరిందే. ఇప్పటివరకు అయితే మేమైతే ఏం తినలేదు. ఇక కుదిరితే అక్కడైనా భోజనానికి ట్రై చేస్తాం. లేక ఇదిగోండి, ఇదైతే కేశఖండనశాల. మా బావ వాళ్ళిద్దరూ కూడా ఓపెనింగ్ చేయించుకోవడానికి అయితే దీంట్లోకి అయితే వచ్చారు. ఇదిగోండి, ఇలా ఉంది కేశఖండనశాల. అంతా శుభ్రం చేస్తున్నారు. ఇప్పుడు చాలా నీట్గా ఉంది కేశఖండనశాలలో. ఇదిగోండి, మన వాళ్ళు అయితే ఇక్కడ ఓపెనింగ్ చేయించుకుంటున్నారు. ఫ్రెష్ అయిపోయి నేనైతే లుంగి కట్టుకొని వారాహి వసతి గృహం నుంచి అయితే మేమైతే బయలుదేరి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇలాగ వీలుంటే వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తా, వీలు లేకపోతే నేను దర్శనం అంతా కూడా పూర్తి చేసుకొని వచ్చి మిమ్మల్ని అయితే నేను కలుస్తాను. వరాహస్వామి విశ్రాంతి భవనం దగ్గర ఇలా మనకైతే షాపులు ఉన్నాయి షాపింగ్ చేసుకోవడానికి. అది కాక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, టిఫిన్లు చేయడానికి బళ్ళు ఉన్నాయి. ఎవరికి ఫుడ్కి అయితే ఇబ్బంది అయితే ఉంటుంది. కొండ మీద చాలా బాగుంటాయి ఫుడ్. ఎప్పుడైనా తిరుపతి వెళ్తే, తిరుపతిలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి స్వామివారి గాలిగోపురం కనపడుతుంది, చూసారా. నేనైతే ఇప్పుడు విశ్రాంతి భవనం దగ్గర నుంచి నేను బయలుదేరి అయితే బయటకు అయితే వచ్చేసాను. ఇవన్నీ కూడా షాపులు చూడాలి. ఇక్కడ కుదిరితే నేనైతే శిఖరం చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మీకు కనబడితే మనకి ఇది వరాహస్వామి వరాహస్వామి వారి దేవాలయం, అది కూడా దర్శనం చేసుకున్నాం. ఇదంతా కూడా మాడవీధుల్లో మేమైతే అన్నదాన సముదాయం ఎలా ఉంటుంది ఏంటి, అన్నదాన ప్రసాదం ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే మన ఛానల్లో నేను చూపిస్తాను. ఈ పార్ట్ చూడండి, వెంగమాంబ అన్నదాన సముదాయంలో చాలా అపురూపంగా ఉంది. చూసారా ఎంత బాగుందో. అంతే మరి. అయితే టైము సుమారు 11 అవుతుంది, 10:56 అయింది. ఇప్పుడైతే మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనం నుంచి ఎంతసేపటికి బయటకు వస్తామన్నది నేనైతే చెప్తా ఈరోజు అప్డేటు. ఇదిగోండి స్వామివారి ఇక్కడ మనం వెళ్తే స్నానం చేయడానికి కోనేరు ఉంది. ఆల్రెడీ భక్తులు స్నానం చేస్తూ ఉన్నారు చూడండి. ఈ కోనేరులో స్నానం చేసి దర్శనానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఈ కోనేరు దగ్గర బట్టలు మార్చుకోవడానికి వాటికి కూడా కొంచెం అవైలబుల్ ఉంది అని అయితే విన్నాను. నేనైతే కోనేరులో అయితే స్నానం చేయలేదు. చూడడానికి అయితే నీళ్లు భలే ఉన్నాయి, సూపర్ కనపడుతున్నాయి నీళ్ళు బయట నుంచి చూడడానికి. ఆ కోనేరు చూసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి స్వామివారి గోపురం కనపడుతూనే ఉంటుంది. లోపల రాజగోపురం కనపడుతుంది, అదేవిధంగా లోపల గోపురం కనపడుతుంది. ఆ పక్కనే ఉన్నదేమో స్వామివారి రథం కొత్తగా తయారు చేస్తున్నారో మరి ఏదో దానికి అయితే వర్క్ అయితే చేస్తున్నారు. ఒక డిస్ప్లేలో చూసారా స్వామివారికి ఏదో ఉత్సవం జరుగుతుంది. నేనైతే ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. జనమైతే క్రౌడ్ పర్వాలేదు, చూడడానికైతే బాగానే ఉన్నారు క్రౌడ్. శుక్రవారం కదా, ఆ మాత్రం అయితే కొంచెం ఉంటారు జనం. శనివారం అయితే ఇంకా ఉంటారు. ఇక్కడ చూడండి వాటర్ ఎంత నీట్గా ఉన్నాయో. లోపలికైతే వెళ్ళకూడదు, వాళ్ళు ఏదైతే ఎమర్జెన్సీ బోర్డు పెట్టారో అక్కడికే వెళ్ళి మనమైతే స్నానం చేయాలి. అదేమో పెద్దబీర్ స్వామివారి మఠము. అదేవిధంగా అక్కడైతే స్వామివారిని మన సహస్ర దీపాలంకరణ అయితే జరుగుతుంది. అక్కడ వ్యూ కూడా నేనైతే మీకు చూపిస్తాను చూడండి. అదిగోండి సహస్ర దీపాలంకరణ స్వామివారి మండపంలో జరుగుతుంది. లోపల అక్కడ స్వామివారిని సహస్ర దీపాలంకరణ
భక్తులైతే సహస్రదీపాలంకరణకు కూడా పర్వాలేదు, బాగా ఉన్నారు. పర్వాలేదు అంటే చాలామంది అయితే ఉన్నారు సహస్రదీపాలంకరణ. ఆ సహస్రదీపాలంకరణలోనే స్వామివారికి హారతులు, దూరంగా ఉన్న వాళ్ళకి కనపడదు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ మనకైతే డిస్ప్లేలో కూడా చూపించడం జరుగుతుంది. నేనైతే డిస్ప్లేలో అయితే ఇదిగోండి జనం క్రౌడ్ చూస్తున్నారు కదా వీడియోలో, బాగా ఉన్నారు. అదేమో రాజగోపురం, మన దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ రాజగోపురంలో నుంచే మనమైతే లోపలికి అయితే వెళ్తాము. అదే రాజగోపురంలో మొత్తం అదే రాజగోపురంలో నుంచి మనం తిరగండి. డిస్ప్లేలో చూసారా ఈ విధంగా అయితే మనకు కనపడుతుంది. హారతిస్తున్నారు స్వామివారికి, అలా అయితే కనపడుతుంది. అదేవిధంగా ఇక్కడైతే ఏనుగులు కూడా వచ్చి ఉన్నాయి. అంటే స్వామివారికి ఏదో సేవ ఉందని అయితే అనుకున్నాము. పల్లకీ సేవ అయితే చేశారు స్వామివారికి, ఏనుగులు కూడా ఉన్నాయి. ఇదిగోండి పల్లకీ సేవ ఇదైతే చూస్తున్నారా, పల్లకీ సేవ ఎలా ఉందో. ఏనుగులు అయితే ముందు వస్తున్నాయి, ఆ వెనకాల ఎక్కడో స్వామివారు ఉన్నారు. ముందుగానే ఏనుగులను అయితే తీసుకొచ్చేస్తున్నారు. ఇక ఏనుగులు అయితే చూడడానికి భలే ఉన్నాయి, నాకైతే భలే ఆనందం అనిపించింది. అదిగోండి వెనకాల స్వామివారు వస్తున్నారు, గుడుకు కింద ఉన్నారు. వీడియోలో క్లారిటీ లేదు. కాకడాలు ఉన్నాయి ముందు, నిప్పు కాకడాలు. అదిగోండి నిప్పు కాకడాలు, వెనకాల ఉన్నది స్వామివారు. అంతా కూడా భక్తులంతా కూడా గోవింద 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 అనే నామస్మరణ చేశారు. అక్కడ ఎంతో ఆనందంగా ఉంది ఆ మాట వింటుంటేనే. అదంతా కూడా స్వామివారి గోపురము. ఏనుగులు మళ్ళీ కనపడతాయేమో అనుకున్నా కానీ ఏనుగులు మళ్ళీ కనిపించలేదు నాకు. చూస్తున్నారు కదా అక్కడైతే తిరుపతి వ్యూ, అది మేము ఉన్నటువంటి దగ్గర నుంచి అయితే వ్యూ. అది మేము ఉన్నదైతే ఉత్తర మాడవీధిలో నుంచి అయితే నేనైతే ఆ వ్యూ అంతా చూసాను. మాడవీధులన్నీ కూడా సాయంత్రం 5:30 స్వామివారి అయితే పల్లకీ సేవ అయితే జరిగింది. మరి ప్రతిరోజు ఉంటుందా, ఈరోజు చేశారా అన్నది అయితే మాకైతే తెలియదు. మేము వెళ్ళిన రోజు అయితే స్వామివారికి అయితే పల్లకీ సేవ చేశారు. వెనకాలేమో చామరం పట్టుకుని గొడుగు పట్టుకున్నారు, పెద్ద గొడుగు. ఏనుగులను చూస్తే ఇక్కడే ఉన్నాయి, ఆ లోపలేమో స్వామివారి గోపురం. అది చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే తిరుపతిలో స్వామివారికి ప్రతిరోజు మొత్తానికి అయితే దర్శనం పూర్తి చేసుకొని రాత్రి 11:30కి అయితే నేనైతే రూమ్కి చేరుకున్నాను. ఫ్రెష్ అవడం అనగా ఏమీ లేదు, యూనిఫామ్ ఇప్పేసి మళ్ళీ సివిల్లోకి అయితే వచ్చా. మేమైతే ఇక మ్యాక్సిమం ఒక 10 నిమిషాలు, పావు గంటలో చెక్అవుట్ చేసేసి మళ్ళీ తిరుపతికి బయలుదేరి బస్సు కానీ ట్రైన్ కానీ పట్టుకొని ఊళ్ళోకి అయితే వచ్చేస్తాం. ఇప్పుడు వరకే అరౌండ్ మాకు అయిన బడ్జెట్ అయితే ఇప్పటికీ నాకు 1500 రూపాయలు మాత్రమే అయింది. ఇప్పుడు రిటర్న్ టికెట్ అంతా మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి విజయవాడ నుంచి అంతా అంటే ఇంకొక 500-800 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకొకటి మనకి చెప్పాల్సింది ఏంటంటే సర్వదర్శనం, ఇక్కడ సర్వదర్శనం అయితే 13 గంటల వరకు పడుతుంది. అదే మెట్ల దారిలో టోకెన్ తీసుకొని వస్తే మాత్రం వాళ్ళకి 6 అవర్స్ 7 అవర్స్లో అవుతుంది. 300 రూపీస్ దర్శనం ఉన్న వాళ్ళకి మాత్రమైతే సుమారు 4 గంటలు, ఖచ్చితంగా అయితే 4-5 గంటలు అయితే మనకైతే పడుతుంది. అదేవిధంగా ఇంకా ఇక్కడ చాలా ఇదైతే చాలా చేంజ్ చేయాలి మన దగ్గర అయితే. ఇక్కడ తిరుపతిలో ఈ సేవ వాళ్ళని వీళ్ళెవరో గంధసింధూరం కలర్ బట్టలు వేసుకొని వీళ్ళంతా ఉండడం వల్ల దేవాలయంలో దేవుణ్ణి మనమైతే ఫ్రీగా చూడలేం, అదైతే కన్ఫామ్. ఎవరైనా ఇప్పుడు నేను ఇక్కడ తిరుపతిలో దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మ్యాక్సిమం అందరూ అనుకునే మాటలు అయితే అవి. ఇక్కడ ఏ పరిస్థితి బాగాలేదు తిరుపతిలో, తిరుమలలో పర్ఫెక్ట్ అయినటువంటి సిబ్బంది లేదు, మంచిగా లేదు అనేటువంటి ఇదిలో అయితే అందరూ ఉన్నారు. అది ఇంకా తిరుపతిలో అయితే మనకు అప్డేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇప్పటికైతే మేమైతే ఫుడ్ తినక 1 డే పూర్తిగా కంప్లీట్ అయింది. నేను సర్వదర్శనానికి వెళ్ళాను, అదేవిధంగా 300 రూపీస్ దర్శనానికి, రెండింటికి వెళ్ళాను. అందుకే నాకైతే ఎంత టైం పట్టింది, సుమారు 11:30 అయింది. నేనైతే ఫ్రీ 300 రూపాయల దర్శనానికి 7:30కి లైన్లోకి వెళ్ళాను, 11:30కి బయటకు వచ్చా పూర్తిగా లడ్డూలు అన్నీ తీసుకొని. ఫ్రీ దర్శనానికి పొద్దున్నే నేను 11ంటికి వెళ్ళాను, 6:30కి బయటకు వచ్చాను. మళ్ళీ వెంటనే 300 రూపాయల దర్శనానికి అయితే వెళ్ళాను. 2 సార్లు దర్శనం చేసుకున్నా ఈరోజు నేనైతే స్వామివారిని. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మేము కిందకి వెళ్ళి ఛాయ్ ఏదైనా దొరికితే ఒక ఛాయ్ తాగేసి బ్యాక్ టు హోమ్. మళ్ళీ వచ్చే దారిలో కూడా మా బడ్జెట్ అంత అయింది ఏంటనేది అయితే నేను వీడియోలో అప్డేట్ ఇస్తాను. ఇక్కడతో అయితే
తిరుపతి వీడియో పూర్తి చేస్తున్నా. 2 days ట్రిప్ ఇది. 2 days ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికైతే నచ్చిందని అయితే అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఎవరైనా వస్తే మాత్రం రూము, టికెట్స్ అన్నీ ఒరిజినల్ ఆధార్ కార్డు ఇవన్నీ అయితే కంపల్సరీగా మీ దగ్గర ఉంచుకోండి. ఎవరు కూడా శ్రీవాణి దర్శనం దొరుకుతుంది కదా అని అయితే ఆశతో అయితే రావద్దు. ఈరోజు మేమైతే డిసప్పాయింట్ అయింది. అక్కడే శ్రీవాణి దర్శనం అయితే మాకు అవ్వలేదు. ట్రై చేసాం. ఈరోజు నైట్ అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగి మనం లైన్లో నించుంటే 3 hours లైన్లో నించున్న తర్వాత 3 o'clock టికెట్స్ ఇవ్వడం మొదలు పెడతారట. అది కూడా 10,500 రూపాయలు. ఫోన్పే కానీ, క్యాష్ కానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదన్నా సరే తీసుకోవచ్చు. అదే ఎన్ఆర్ఐస్ ఎవరైనా వస్తుంటే రేణుగుంట మన ఎయిర్పోర్ట్లో అయితే టికెట్లు ఇస్తున్నారు. మేమైతే పొద్దున ఆదరబాదరగా వెళ్ళాం కానీ అక్కడైతే డిసప్పాయింట్ అయిపోయాం. టికెట్లు అయితే దొరకలే. కనీసం 6 వరకు అయిన టికెట్లు మనకి అవైలబిలిటీలో పెడితే బాగుంటుందని అయితే నాకు అనిపించింది. 5 టికెట్లు క్లోజ్ అవుతున్నాయి. అదొకటి కొంచెం అప్డేట్ చేయాలి. శ్రీవాణి దర్శనం ఈసారి మ్యాక్సిమం ట్రై చేస్తా వెళ్ళడానికి. అది కూడా ఎలా ఉంటుంది ఏంటనేది అయితే నేనైతే అప్డేట్ ఇస్తా. ఇదైతే చాలా బడ్జెట్ వీడియో. 2,000-3,000 లోపు వీడియో. ఈసారి నేను 50,000 రూపాయలకు కూడా ఇదే తిరుపతి దర్శనానికైతే నేను వస్తా. అప్పుడు ఎలా ఉంటుందన్నది కూడా నేనైతే మీకు వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడితో ఈ వీడియో పూర్తి చేస్తున్నా. అందరికీ గుడ్ నైట్.